వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ని అయితే విడుదల కావడంతో అన్ని పట్టణాలు కూడా కాస్త రాజకీయ శోభనైతే సంతరించుకున్న పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం మిర్యాలగూడ పట్టణంలో ఉన్నాము. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సార్ గారితో ఉన్నాము. మున్సిపల్ ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అమల్లో అవుతున్నప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు అమల్లో ఉంటాయో ఒకసారి ఐఏఎస్ నారాయణ అమిత్ సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి, మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు? సో అందరికీ నమస్కారం అండి. మనకి మిర్యాలగూడ డివిజన్లో 3 మున్సిపాలిటీస్ ఉన్నాయి దట్ ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. ఫస్ట్ మనకి మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. మనకి హాలియా మున్సిపాలిటీలో 12 వార్డ్స్ ఉన్నాయి అండ్ నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డ్స్ ఉన్నాయి. లాస్ట్ 3 డేస్ నుంచి 28th, 29th అండ్ ఈరోజు 30th ఈ 3 డేస్ కూడా మనం 10:30 to 5 PM వరకు నామినేషన్స్ యాక్సెప్ట్ జరిగింది. చాలా పీస్ఫుల్ మేనర్లో రష్ లేకుండా కూడా మన రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్స్, ఎంఆర్ఓస్ అందరూ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేసి అలాంగ్ విత్ వెయిటింగ్ ఏరియా, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మంచిగా చేసి నామినేషన్స్ కూడా చాలా మంచిగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి రేపు 31st అనేది స్క్రూటినీ అండ్ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ మనకి ఫైనల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ రిజెక్షన్ ఎవరికి నామినేషన్ అవుతే వాళ్ళు 1st తారీఖు రోజు మన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ 3 మున్సిపాలిటీకి సంబంధించిన వారు ఎవరైతే నామినేషన్ రిజెక్ట్ అయిందో వాళ్ళకి అపీల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఆ అపీల్స్ మనం 2nd రోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది అండ్ 3rd రోజు ఫైనల్గా విత్డ్రావల్ క్లైమ్ కూడా క్లోజ్ అయ్యి మనకి ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా మనం లిస్ట్ ఫైనల్ చేయడం జరుగుతుంది. సో మనకి పొలిటికల్ పార్టీస్ నుంచి ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా బీఫామ్ సబ్మిట్ చేయడానికి 3వ తారీఖు వచ్చి డెడ్ లైన్ అండి. విత్డ్రావల్ క్లోజ్ అయ్యే లోపల వాళ్ళు పార్టీ బీఫామ్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి మున్సిపాలిటీకి సంబంధించి ఆల్రెడీ మోడల్ కోడ్ ఇప్పుడు ఫోర్స్లో ఉంది. మున్సిపల్ ఏరియాస్లో మనకి ఆల్రెడీ ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీము ఇవన్నీ కూడా ఫీల్డ్లో ఉండి వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మోడల్ కోడ్, పొలిటికల్ పార్టీస్ కావచ్చు అండ్ పబ్లిక్ కోడ్ కావచ్చు, వాళ్ళు కూడా మున్సిపల్ ఏరియాస్లో ఈ మోడల్ కోడ్ ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మన పోలీస్ సిబ్బంది కూడా బందోబస్తు అన్ని చోట్ల ప్లాన్ చేసుకున్నారు. సర్ప్రైజ్ చెక్స్ కూడా వాళ్ళు మంచిగా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కూడా సిచ్యువేషన్ కంట్రోల్ ఉండాలని చెప్పి మనకి ఇప్పుడు పిఓస్, ఓపీఓస్ వాళ్ళందరూ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే మెటీరియల్ ఉందో బ్యాలెట్ పేపర్, రూట్ మ్యాప్స్ అవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజే లాస్ట్ రోజు కాబట్టి నామినేషన్లు మీకేమైనా ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు వచ్చినాయని ఏమైనా లిస్ట్ ఏమైనా వచ్చినదా సార్? సో దాదాపు మనకి మిర్యాలగూడ సంబంధించి 400+ నామినేషన్స్ మనకి రావడం జరిగింది. అదేవిధంగా హాలియాలో అరౌండ్ 150 అండ్ నందికొండలో కూడా అరౌండ్ 150 నామినేషన్స్ వరకు ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడే మనం లిస్ట్ కూడా అది ఇప్పుడు కూడా కొంతమంది నామినేషన్ వేస్తారు కాబట్టి అది పర్ఫెక్ట్గా ఫైనల్ కాల. బట్ ఇంకా 1-2 అవర్స్లో కూడా మనకి మొత్తం ఎంతమంది ఏ వార్డులో నామినేషన్ వేస్తారు అవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తాయి. మనకి ఎక్కడా కూడా లాంగ్ లైన్స్ లేవు, చాలా వరకు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. మనకి 4 to 5 PM చాలామంది వచ్చి లైన్లో నుంచోవడం వల్ల నామినేషన్ ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. బట్ ఐ థింక్ వితిన్ హాఫ్ అన్ అవర్లో కూడా అన్ని క్లోజ్ అయిపోతాయి. అంటే పోలింగ్ స్టేషన్స్ని కూడా రేపు 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్కి పోలింగ్ స్టేషన్స్కి కానీ ఆ స్టాఫ్ను కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్ పీరియడ్ అదంతా అయిపోయి ఆల్రెడీ టీం అంతా రెడీగా ఉన్నదండి. సో మనకి పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారండి, ఓపీఓస్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం 2nd ట్రైనింగ్ కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మనకి దాదాపు 124 పోలింగ్ స్టేషన్స్ మనకి మిర్యాలగూడలో ఉన్నాయి. అదేవిధంగా ఒక 25 పోలింగ్ స్టేషన్స్ మనకి హాలియాలో ఉన్నాయి. సేమ్ 25 అరౌండ్ నందికొండలో ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా జిల్లా కలెక్టర్ గారు ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, ర్యాంప్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, లైటింగ్, చైర్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మేము ఎన్షూర్ చేస్తున్నాం. ఈసారి మనం బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ వెళ్తాం కాబట్టి ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్స్ని వేసి ఆ బ్యాలెట్ పేపర్లో కూడా ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ కాకుండా పర్ఫెక్ట్ షేప్లో అందరూ అభ్యర్థులు గుర్తులు కావచ్చు, వాళ్ళ స్పెల్లింగ్స్ కావచ్చు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని మనం చర్యలు తీసుకున్నాం. ఆల్రెడీ కలెక్టర్ సార్ మనకి అడిషనల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని కూడా సూపర్వైజరీ రోల్లో మనకి వేయడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం అంతా కూడా మనం ఇప్పుడు ఎట్లాగైతే జీపీ ఎలక్షన్స్ చాలా సక్సెస్ఫుల్గా మన డివిజన్లో 282 జీపీస్కి వితౌట్ ఇన్సిడెంట్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందో అదేవిధంగా ఈ 3 మున్సిపాలిటీస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఐ థింక్ మనకి ఇప్పుడు 11th రోజు పోలింగ్ ఉంది అండ్ కౌంటింగ్ వచ్చి 13th రోజు మనకి కౌంటింగ్ ఉండడం జరిగింది. సో చాలా నిష్పక్షంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికి ప్రొవైడ్ చేసి మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో రాజకీయ పార్టీస్కి కావచ్చు, ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు అందరికి కూడా మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు రేపు రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో దృష్టిలో ఉంచుకొని?
మనం చూస్తాం అండి దట్ అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. రూరల్ ఏరియాస్లో కొన్ని జీపీస్లో మనకి 90% కూడా ఓటింగ్ పర్సెంటేజ్ దాటింది. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. లార్జ్ నెంబర్స్లో వచ్చి వాళ్ళు ఓటు వేయాల్సిందిగా నేను కోరుకున్నా. అర్బన్ ఏరియాస్లో మనకి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఫ్యూచర్లో వాళ్ళకి డెవలప్మెంట్ కావచ్చు, ఏమైనా వాళ్ళకి ఆస్పిరేషన్స్ కావాలంటే ఇప్పుడు ఓటు వేస్తేనే వాళ్ళకి అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించాలని కోరుకున్నా. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కావచ్చు అందరి సహకారం కూడా నేను కోరుతున్నా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవడానికి. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సార్ కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. ఆల్రెడీ వెహికల్ చెకింగ్ టీమ్స్ కానీ అన్ని టీమ్స్ని అయితే మేము ఆల్రెడీ అందరూ కూడా ఎవరి డ్యూటీలలో వాళ్ళని నియమించడం జరిగింది. మిర్యాలగూడ డివిజనల్ పరిధిలోని హాలియా కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు 3 ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ని కూడా నారాయణ అమిత్ సార్ గారే చూసుకుంటున్నారని అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. రాజకీయ పార్టీలకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కుని మీరు చాలా గొప్పగా వాడుకోవాలి. అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని అయితే నారాయణ అమిత్ సార్ గారు సుమన్ టీవీతో చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ వినయ్తో మీ పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.